హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యం డీఏ, టీఆర్ బకాయిలపై 124 పేజీలతో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్ల పాలిట ఒక గొప్ప ఆశాదీపంలా భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు కరువు భత్యం డీఏ మరియు కరువు సహాయం డీఆర్ చెల్లింపులపై 124 పేజీలతో కూడినటువంటి ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది. మరి ఈ తీర్పు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గట్టి హెచ్చరికలాగా మరియు ఉద్యోగుల హక్కులకు రక్షణ కవచంలా అయితే నిలుస్తోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం ఫలితంగా వచ్చినటువంటి ఈ 124 పేజీల సుదీర్ఘ తీర్పులో డీఏ అనేది ప్రభుత్వం తన దయతో ఇచ్చే కానుక కాదని, అది ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పును విశ్లేషించి చూస్తే అటు బెంగాల్‌లోనే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇది ఎంతో మేలు చేకూర్చే పరిణామంగా అయితే కనిపిస్తోంది. ఈ కేసు నేపథ్యాన్ని మనం గమనిస్తే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2008 నుండి 2019 వరకు దాదాపు 11 ఏళ్ల పాటు తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను నిలిపివేసింది. దీనివల్ల సుమారు 41,000 కోట్ల రూపాయల భారీ మొత్తం ఉద్యోగులకు అందకుండా ఆగిపోయింది. మరి దీనిపై గతంలో 2022లో అక్కడి హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ప్రభుత్వం తన ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చివరకు 2026 ఫిబ్రవరి 5వ తేదీన జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ అసాధారణ తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పులో వారు ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏమిటంటే, పెరుగుతున్న నిత్యావసర ధరల నుండి ఉద్యోగుల కనీస జీవన ప్రమాణాలను కాపాడటమే డీఏ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, దీనిని నిలిపివేయడం అంటే వారి జీవించే హక్కును కాలరాయటమేనని పేర్కొన్నారు. న్యాయమూర్తులు తమ తీర్పులో సంక్షేమం సంక్షేమ రాజ్యం యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ, పౌరుల సామాజిక మరియు ఆర్థిక భద్రతను కాపాడటం ప్రభుత్వ కనీస కర్తవ్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ రేటును రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా సవరించడానికి లేదా తగ్గించడానికి వీల్లేదని స్పష్టంగా ఆదేశించారు. డీఏ అనేది అదనపు ప్రయోజనం కాదు. అది పెరుగుతున్న అఖిల భారత వినియోగదారుల ధరల సూచికకు అనుగుణంగా ఇచ్చేటటువంటి పరిహారమని వారు వివరించారు. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఉద్యోగి కొనుగోలు శక్తి పడిపోకుండా ప్రభుత్వం ఇచ్చే ఈ భత్యం ఖచ్చితంగా చెల్లించి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ తీర్పు ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మార్చి నెల చివరి నాటికి మొత్తం బకాయిల్లో 25% నగదును తక్షణమే చెల్లించాలని గడువు విధించింది. అన్నిటికంటే ముఖ్యమైన మరియు సుప్రీంకోర్టు చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఒక వినూత్న నిర్ణయం ఏమిటంటే, ఈ పెండింగ్ బకాయిల చెల్లింపులను పర్యవేక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం. కేవలం తీర్పు ఇచ్చి వదిలేయకుండా ప్రభుత్వం నిజంగానే డబ్బులు చెల్లిస్తుందో లేదో చూడటానికి విశ్రాంత న్యాయమూర్తులతో కూడినటువంటి ఈ కమిటీని సుప్రీంకోర్టు నేరుగా తన ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అయితే నియమించిందనమాట. ఏప్రిల్ 15 తేదీలోపు ప్రభుత్వ స్థాయిల వారికి ప్రభుత్వ స్థాయిల వారీగా ఎవరికి ఎంత బకాయి ఉందో పూర్తి నివేదికనైతే ఈ కమిటీకి సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై నిధులు లేవు లేదా ఆర్థిక లోటు ఉందనే కారణంతో డీఏ చెల్లింపులను వాయిదా వేయడం సాధ్యం కాదని ఈ తీర్పు ద్వారా అయితే సుప్రీంకోర్టు ఒక బలమైన లీగల్ ప్రెసిడెంట్ సెట్ చేసింది. ఈ తీర్పు ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పైన కూడా బలంగా ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా గత 5 సంవత్సరాల నుండి సుమారు 30,000 కోట్ల రూపాయలకు పైగా డీఏ మరియు పీఆర్సీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కొన్ని బకాయిలను విడుదల చేసినప్పటికీ మెజారిటీ మొత్తం ఇంకా ట్రెజరీలోనే ఆగిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పును ఆదర్శంగా తీసుకొని
ఏపీలోని ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. బెంగాల్ తరహాలోనే మన రాష్ట్రంలో కూడా బకాయిల చెల్లింపులకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని, ఒక టైమ్‌లైన్ ప్రకారంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేయడానికి ఈ తీర్పు ఒక ఆయుధంలాగా అయితే పనిచేస్తుంది. పెన్షనర్ల విషయంలో కూడా సుప్రీంకోర్టు అత్యంత సానుకూలంగా స్పందించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలోనే రావాల్సినటువంటి ప్రతి రూపాయి బకాయిని పొందే పూర్తి హక్కు కలిగి ఉంటారని, వృద్ధాప్యంలో వారికి అందాల్సిన ఈ నిధులను ఆపడం నేరమని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల హయాంలో సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగుల జీతభత్యాల విషయంలో ఇవ్వలేదనే విమర్శలున్నాయి. కానీ ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందేంటంటే, సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపే ఉద్యోగుల మరియు రిటైర్డ్ పెన్షనర్ల ఆర్థిక భద్రత కూడా అంతకంటే ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం తమ రాజకీయ లబ్ధి కోసం లేదా ఇతర ఆర్థిక కారణాల కోసం ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను తాకట్టు పెట్టకూడదని హెచ్చరించింది. చివరగా ఈ తీర్పు రాష్ట్ర సంఘాలకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ప్రకారంగా డీఏ పెరిగితేనే ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు పెరుగుతాయని, అది ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకూడదని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఏపీలో ఉద్యోగ సంఘాలు ఈ 124 పేజీల తీర్పును ఆధారంగా చేసుకొని ప్రభుత్వంతో చర్చలు జరపాలని మరియు అవసరమైతే న్యాయ పోరాటం ద్వారా తమ బకాయిలను రాబట్టుకోవాలనైతే ఈ తీర్పు స్ఫూర్తినిస్తోంది. మరి పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా బ్రతకాలి అంటే వారికి రావాల్సిన డీఏ అరియర్స్ సకాలంలో అందటం అనేది అత్యవసరమని సుప్రీంకోర్టు మరోసారి చాటి చెప్పింది. కాబట్టి ప్రభుత్వం అనేది వెంటనే స్పందించి ఒక స్పష్టమైన నివేదికను మరియు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రకటించాలని అందరూ ఆశిస్తూ ఉన్నారు.